వైసీపీకి మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ వాస్తవాలను మరిచి టీడీపీ నాయకులపై అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన సంగతి ఇమ్రాన్ ఖాన్కి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థకు 10 లక్షల రూపాయలు అద్దె బకాయిలు చెల్లించకుండా డీఫాల్టర్ అవ్వటమే కాకుండా కోర్టు తీర్పును అనుసరించి అధికారులు షాపులు ఖాళీ చేయిస్తే దానిని ఎమ్మెల్యే దామచల జనార్దన్కు ఆపాదిస్తూ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం దిగజారుడుతనమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోర్డింగ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తే వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ఇమ్రాన్ ఖాన్ దానిని ఎమ్మెల్యే దామచల జనార్దన్కు ఆపాదించడం దివాలా కోరుతనమన్నారు. కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడుతున్న వారు ముస్లిం మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఎంత మంచి చేశారో సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. స్థాయిని మించి ఇమ్రాన్ ఖాన్ మాటలు కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాయకులు సిలార్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాదీఖానా గురించి మాట్లాడటం జరిగింది. షాదీఖానాకు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ ద్వారా. ఏదైనా ఇప్పుడు ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ భవనం కూడా నిర్మాణంలో ఉంది. అంబేద్కర్ భవనంలో మినిమం ఏదైనా ఒక మ్యారేజ్ జరిగితే ప్రభుత్వం వారే ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అది అప్పుడు జనార్దన్ గారు ముస్లిమ్స్ పేదలు ఎక్కువ అని ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఒక 5,000 రూపాయల నామమాత్రం ఫీజు మెయింటెనెన్స్ కోసం మున్సిపాలిటీకి చెల్లించే విధంగా దాన్ని సాగించడం జరిగింది. దానిని నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు 2019 వరకు దాదాపు 80% పైగా షాదీఖానా పనులను తెలుగుదేశం పార్టీ హయాంలోని అప్పుడు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు 5 ఏళ్ళ నుండి కనీసం ఒక 10% కూడా పనులు పూర్తి చేయకపోతే వచ్చిన వెంటనే జనార్దన్ గారు 2024లో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి మొత్తం దానికి పటిష్టమైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ద్వారా కార్యకలాపాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం. నీకు గుర్తుందా, ఇస్లాంపేట్లో ఆకలికి చచ్చిపోతుంటే ముస్లిమ్స్ కేజీ మటన్ పంపించాడు ఆ పెద్ద నాయకుడు. అప్పుడు నీకు మనసు బాధపడలా? ఆ సలాం భాయ్ని చంపేశారు, అప్పుడు నీకు బాధపడలేదా? చిన్న పాపని చంపేశారు, అప్పుడు నీకు బాధపడలేదా? ఈయన కపిల్ బాషా మీద రేప్ కేసు పెట్టారయ్యా. టెంట్లో ఎలక్షన్ ఓట్లు రాసుకుంటుంటే పోయి రేప్ కేసు పెట్టారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా? నా ఉద్యోగం తీసేశారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఏవయ్యా, ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఒక బియ్యం బస్తా పంచావు కదయ్యా, అప్పుడు నీకు మైనార్టీలు అంటే బాధ రాలేదా? అంటే మీ నాయకుడు చేస్తేనేమో అదేదో దుంబరు గుడిసెలో దూరితేనేమో మంచితనము, మంచి ఇంట్లో దూరితేనేమో అదే అంటావు అన్నట్టుగా ఉంది నీ పద్ధతి. కొంచెం మాట్లాడేటప్పుడు మైనార్టీల గురించి మనం మైనార్టీలుగా మాట్లాడటం నేర్చుకో. ముందు మైనార్టీ పద్ధతులు ఏందో అయ్యేందో మొత్తం నేర్చుకో. దామచల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో మాకు వచ్చి అడగవయ్యా. అక్కడ ఏందో పెద్ద నాయకుడు కూర్చున్నాడని చెప్పి ఏదో 4 మాటలు చెప్పి ఆయన దగ్గర మెప్పు పొంది వెళ్ళటం కాదు. దామచల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో అది తెలుసుకో. దామచల ఆంజనేయులు గారు స్థలం ఇస్తే దామచల జనార్దన్ గారు ఆ మండపం కట్టారు. నీకేమైనా కళ్ళు దొబ్బినాయంటాయా? ఆ ఈద్గా మసీద్లో 45 లక్షలు పెట్టి మొత్తం ప్లాట్ఫామ్ వేస్తే మీరందరూ వచ్చి నమాజ్ చదువుతున్నారు. కళ్ళు ఏమైనా దొబ్బినాయా మీకు? ఆయన శిలాఫలకం వేపిస్తే శిలాఫలకం పగలగొట్టారు. సిగ్గు లేదు మీకు? చేసింది ఒకళ్ళు, పేర్లు చెప్పుకునేది వేరే వాళ్ళ. మా నాయకుడు డీజే యాక్ట్రెస్ ద్వారా 35 మంది ముస్లిం పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడయ్యా. ఏనాడైనా మీ నాయకుడు చేశాడంటాయా? పోతే అక్కడ చచ్చిపోయారని చెప్పి వెళ్తే వాళ్ళ చేతిలో 25,000 పెట్టి వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొని గంజాయి సరఫరా చేయించినోడు మీ నాయకుడు. మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావంటాయా? ఏమైనా సిగ్గుందంటాయా నువ్వు మాట్లాడేటప్పుడు? మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడు. ఇక్కడ నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను 100 మాటలు మాట్లాడతాను. ఇమ్రాన్ ఖాన్ గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఇమ్రాన్ ఖాన్ ఇంకోసారి దామచల జనార్దన్ గారి పేరు ఎత్తి ఏమైనా విమర్శలు చేశావో నువ్వు ఒక్క మాట అంటే నేను 100 మాటలు అంటాను, అది గుర్తుపెట్టు.